I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు అందరికీ వందనాలు. మేము గత 2 రోజుల నుంచి నరేంద్రపురం, ఇది మన యొక్క సంఘానికి ఒక చారిత్రక గ్రామాల్లో ఒక ప్రాముఖ్యమైన గ్రామం నరేంద్రపురం. దాదాపుగా 100 సంవత్సరాలు దగ్గరలో ఈ యొక్క సంఘం ఏర్పడ్డది. అనగా 100 సంవత్సరాలు దాదాపు పూర్తిఅయిపోతున్నాయి ఈ సంఘానికి. అనేక సంఘాలు మన యొక్క సంస్థలో ఉన్నాయి. దానిలో ఇది చారిత్రక గ్రామం నరేంద్రపురం. నరేంద్రపురం పేరుతో అనేక గ్రామాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది గన్నవరం, గన్నవరానికి దగ్గర, లేకపోతే అంబాజీపేట అంటున్నాం, దానికి దగ్గరలో ఉన్న నరేంద్రపురం అనమాట. ఈ గ్రామం నుంచి అనేక మంది బిడ్డలు ఇక్కడ పుట్టి పెరిగి మన సంస్థలో చదువుకుని ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి అనేక మంది నాయకులుగా కూడా మన యొక్క సంస్థలో సెక్షన్ లెవెల్లో, యూనియన్ లెవెల్లో కూడా పనిచేసిన వారు ఉన్నారు. దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి. మే 17వ తారీఖు వరకు, అనగా విశ్రాంతి దినం వరకు ఇక్కడ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి. గత రాత్రి మొదటి కార్యక్రమం ఎంతో జయప్రదంగా ప్రభు జరిపించారు. మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న పాస్టర్ అయ్య గారు యోగానందం గారు, పాస్టర్ గిడ్డి యోగానందం పాస్టర్ గారు, వారి యొక్క పెద్ద కుమార్తె సింధుశ్రీ, వీరు బీఎస్సీ నర్సింగ్ తిరుపతిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ సెలవుల కొరకు ప్రాముఖ్యంగా మన యొక్క ఉజ్జీవ సభల కొరకు వచ్చారు. వారు మనకి ఈ దినాన్న కంఠత వాక్యం చదవబోతున్నారు. మనకి ఇవ్వబడిన యొక్క పాఠ్యాంశం ఏంటంటే ప్రవచనాలు పునాదులు. ప్రవచనాలు పునాదులు అంటే ప్రవచనాలు యొక్క పునాదులు అనమాట. ఇంగ్లీష్లో ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ప్రాఫెసీస్, ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ప్రాఫెసీస్, ద ఫౌండేషన్ ఆఫ్ ద ప్రాఫెసీస్, ప్రవచనాల పునాదులు అనే అంశం అనమాట. ఈ ప్రవచనాలు ఎలాగా వచ్చాయి, వాటికి పునాదులు ఏమిటి అనే విషయాలు మనము ఈ యొక్క 7వ పాఠంలో బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. కనుక ఈ యొక్క సమయంలో యవన బిడ్డ సింధుశ్రీ మనకి వాక్యం చదివి వినిపిస్తారు. ముందు నేను ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాక్యం చదవటానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీ యొక్క ఉచిత కృపను బట్టి మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని మీరు ప్రేమిస్తున్నారు. ఈ వేసవ కాలంలో ప్రభా మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి నడిపిస్తున్నారు. మమ్మల్ని అనేక స్థలాలకు తోడుకు వెళ్ళారు. ఇది 10వ స్థలం ప్రభా. ఈ యొక్క ఉజ్జీవ సభలు జరిపించడానికి మాతో వస్తున్న టీంను కూడా ఆశీర్వదిస్తున్నారు. వందనాలు. ఈ యొక్క నరేంద్రపురం గ్రామాన్ని ఎంతో ఆశ్చర్యంగా ప్రభా మీరు నడిపించారు, దీవించారు. ఎంతోమందిని ప్రభా ఉన్నతమైన స్థితికి ప్రభా ఈ యొక్క చిన్న గ్రామం నుంచి మీరు లేవనెత్తారు. ఇదంతా మీ మహిమ, మీ కృప, మీ సత్యం ప్రభా. ఈ యొక్క సమయంలో ఇక్కడ పరిచర్య చేస్తున్న పాస్టర్ యోగానందం పాస్టర్ గారిని, మీరు కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. ఎంతో ఘనమైన సేవ ఇక్కడ జరుగుతున్నది ప్రభా. ఇక జరుగుతున్న ఉజ్జీవ సభలు మీ సమర్పిస్తున్నాం. మీ మహిమ కొరకు వీటిని జరిపించండి. అనేక మంది వచ్చి వాక్యం విని ఆధ్యాత్మికంగా సిద్ధపడి మీరు రాకడ కొరకు ప్రభా వారు సిద్ధపడే కృప దయచేయమని మాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఈ వాక్యాలు వీక్షిస్తూ ఇతరులకు పంచుతున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, మరో యొక్క వివరణ ఏమిటంటే గత 21 రోజుల నుంచి నేను, మనతో ఉన్న బృందము ఈ ఉద్యోగ సభల్లో వేసవకాలం మేము జరిపిస్తున్నాం అనేక ప్రాంతాల్లో. ఇది 10వ ప్లేసు. ఇప్పటికి 21 రోజుల నుంచి మేము అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క స్థలంలో 3 రోజులు, ఒక స్థలంలో 6 రోజులు, ఒక స్థలంలో ఒక్కొక్క రోజు ఈ విధంగా జరిపించాం అనుకున్న సమయాన్ని బట్టి. ఈ 21 రోజుల్లో ప్రభు మహిమ కొరకు 21 మందికి బాప్తీసాలు ఇచ్చాం. 21 మందికి బాప్తీసాలు ఇచ్చాం. దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఈ యొక్క యవన బిడ్డ సింధుశ్రీ మనకి మెమరీ టెక్స్ట్ అనగా కంఠత వాక్యం అంటున్నాం కదా మనం, ఆ కంఠత వాక్యం లేదా మూల వాక్యాన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదివి వినిపిస్తారు మనకి. కంఠత వచనం యెషయా 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా
ఈ వాక్యం దేవుడు దీవించును. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూడండి, చక్కగా చదివి వినిపించారు సింధుశ్రీ. గాడ్ బ్లెస్ యూ ఇన్ యువర్ స్టడీస్. ఈ యొక్క మూలవాక్యాన్ని మనం పరిశీలించబోతున్నాం. అయితే ఈ యొక్క 7వ పాఠంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తున్నది ఏంటంటే, నేర్చుకుంటున్నది ఏంటంటే, దేవుని యొక్క సింహాసనం. ఎక్కడ ఉంటుంది దేవుని యొక్క సింహాసనం? దేవుని యొక్క సింహాసనం పరలోకంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సింహాసనం. దాన్నే కొంతమంది సింహాసనపు గది అంటున్నారు, అనగా థ్రోన్ రూమ్ అంటున్నారు ఇంగ్లీష్లో. దేవుని యొక్క సింహాసనం, ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం ఉండేది ఎప్పుడు కూడా ఎంతో మహిమతో ప్రజ్వలిస్తూ ఉంటుంది, ఎంతో మహిమతో వెలిగిపోతూ ఉంటుంది ఆ యొక్క సింహాసనం ఉన్న గది. కారణం ఆ సింహాసనం అంటే ఒక్క సింహాసనం కాదు సుమా, అనేక సందర్భాల్లో మనకు చెప్పబడ్డది సింహాసనములు వేయబడెను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో సింహాసనములు వేయబడెను. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి అని దేవుడు కూర్చున్నారు, ఆయన కుడిపార్శ్వాన ఆయన కుమారుడైన యేసు ప్రభు మన యొక్క ప్రధాన యాజకుడిగా కూర్చున్నారు. అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు మనకి. కనుక సింహాసనములు అని చెప్పబడ్డది. కొన్ని సందర్భాల్లో సింహాసనము అని వాడారు. అయితే దీనిలో మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మహిమ మనం చూడగలుగుతున్నాం అన్నమాట ఈ యొక్క సింహాసనం ద్వారా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, ఆ సింహాసనం మీద కూర్చుని తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఈ విశ్వం అంతటిని కూడా పాలన చేస్తున్నారు. విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి, మన లోకం లాంటి లోకాలు. కానీ మన లోకంలోనే పాపం ఉన్నది, తక్కిన లోకాల్లో పాపం లేదు. ఈ వివరాలు మనకు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి చెప్పబడ్డవి, అనేక లోకాల గురించి. ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. బహువచనం వాడారు, ప్రపంచములు, ఇంగ్లీష్లో వరల్డ్స్ అన్నారు. కనుక దేవుడు ఆ పాలనంతా చేస్తూ ఈ లోకంలో ఉన్న పాపులైన మనకి రక్షణ ఇవ్వటానికి, పాపులైన మనందరికీ కూడా ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి, ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మనల్ని పాపం నుంచి విమోచించి మరలా ఒక దినాన్ని పరలోకం తీసుకువెళ్ళిపోవటానికి ప్రభువారు సమస్తమైన ఏర్పాటు కూడా మన కొరకు చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన మన ఎడలు చూపుచున్న జాలి, ప్రేమ. కనుక దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదో రీతిగా వీరందరినీ కూడా రక్షించాల. అది ఆయన ఎంచుకున్న మార్గం. తన యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభుని లోకానికి మానవ రూపంలో పంపించి మన కొరకు ఆయన సెలవు త్యాగం అయిపోయి, ఆయన అమూల్యమైన రక్తం కార్చి, ఆయన చెప్పిన రీతిగానే, ముందుగానే చెప్పిన రీతిగానే 3వ దినాన్ని మరలా తిరిగి లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యి పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు పరలోకంలో మన తరపున ఆయన మధ్యవర్తిగా, ఇంగ్లీష్లో మీడియేటర్ అంటున్నాం, లేకపోయినట్లయితే ప్రధాన యాజకుడిగా, అవర్ హై ప్రీస్ట్ అంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రకారంగా ఆయన మన కొరకు పరిచర్య చేస్తున్నారు. అయితే యెషయా ప్రవక్త గారికి ఒక దర్శనం వచ్చింది. యెషయా ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త రాజవంశీయుడు, రాజవంశంలో జన్మించాడు. ఆ రోజుల్లో రాజవంశీయులకే ప్రాముఖ్యమైన పదవులన్నీ కూడా వారే నెరవేర్చేవారు, వారే నిర్వర్తించేవారు అనమాట. ఇక ప్రాముఖ్యమైన పదవులు ఎవరికి కూడా ఇచ్చేవారు కాదు. ఉదాహరణకు రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, ఇలాంటివన్నీ కూడా రాజుగారి యొక్క సొంత కుటుంబస్తులే చేసేవారు. అయితే అలాగే ఈయనకు కూడా పెద్ద పదవి వచ్చేది, ఏదో ఒక పెద్ద మంత్రి పదవి. అయితే దేవుడు చెప్పారు, మనము కంఠత వాక్యంలో చదివాం కదా, ఆ కంఠత వాక్యంలో మనం చదివినప్పుడు దేవుడు ఏమంటున్నారు, ఒక స్వరం వినబడ్డది యెషయా గారికి దర్శనంలో. ఎవరు వెళ్తారు నా యొక్క వర్తమానం చెప్పటానికి, ఎవరు వెళ్తారు నా వర్తమానికుడిగా అనే స్వరం వినబడ్డది. వెంటనే ఆయన జవాబు చెప్పేశారు. ఒక రోజు ప్రార్థన చేసుకుని చెప్తాను, ఒక వారం ప్రార్థన చేసుకుని చెప్తాను, 2 రోజులు ఉపవాసం చేసుకుని చెప్తాను అని ఏమీ కూడా ఇక శంకించలేదు, ఒక్క క్షణం కూడా ఆగలేదు. ప్రభువా నేను ఇక్కడున్నాను, నన్ను వాడుకోండి, నన్ను పంపండి అన్నాడు యెషయా గారు. అయితే యెషయా గారు గుర్తించింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు సింహాసనం మీద, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ మనకు చెప్పబడుతున్నది,
రాజుగారు ఉజ్జియా చనిపోయారు. ఎంతో గొప్ప రాజు, బలమైన రాజు. ఆ రోజుల్లో ఆ రాజుగారు చనిపోతే ప్రజలందరూ మాకిక్క దిక్కెవరు, మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా బెంబేలు పడిపోయారు. అప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చుంటే ఆ దేవదూతలు, శరాఫులు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. ఆయన సింహాసనం మీద ఉన్నారు. దానికి సాదృశ్యంగా గుర్తేంటి? ఆ గొప్ప రాజు చనిపోయినప్పటికీ అసలైన సిసలైన రాజును నేను మిమ్మల్ని పాలిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తానని మరొకసారి భరోసా ఇచ్చారు. అది చూచిన యెషయా గారికి ఆశ్చర్యపోయి దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మహిమ ఎప్పుడు కూడా కళ్ళారా చూడలేదు. ఇది దర్శనంలో చూసినప్పటికీ ఆ పరిశుద్ధత, ఆ మహిమ, ఆ యొక్క మహిమ తేజస్సులో, మహిమ అంటే వెలుగు అనమాట, దేవుని వెలుగు, దానిలో యెషయా గారి యొక్క సమస్త బలహీనతలు, పాపాలన్నీ కూడా ఒక్కసారి ఆయనకి కనిపించినట్టుగా అనిపించింది. వెంటనే ఆయన ఏమన్నారు? ప్రభువా, నా పెదవులు అపవిత్రమైన పెదవులు, నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను. అపవిత్రమైన పెదవులు అంటే అబద్ధాలు చెప్పే పెదవులు అనమాట. అలాంటివి నాకు ఉన్నాయి. అలాంటి ప్రజలు, అబద్ధాలు చెప్పే ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను, నేను కూడా అబద్ధాలు చెప్తున్నాను అని చెప్పగానే వెంటనే దేవదూత ఆ యొక్క పరలోకంలో ఉన్న ఆ యొక్క ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటాం, ధూప వేదిక, అక్కడ నుంచి ఒక నిప్పు తీసుకొచ్చారు. ఒక అగ్గినిప్పు అనమాట, ఒక నిప్పు తీసుకొచ్చారు. ఇంగ్లీష్లో లైవ్ కోల్ అంటున్నాం దాన్ని. అది తీసుకొచ్చి సాదృశ్యంగానే యెషయా గారి పెదవుల మీద పెట్టారు. ఆ యొక్క అగ్నితో యెషయా గారి పెదవులన్నీ కూడా సాదృశ్యంగా ఆ పాపాలన్నీ కూడా దహించబడ్డాయి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా అనేకమైన అబద్ధాలు, అసత్యాలు మనం చెప్తా ఉన్నాం. అయితే అవన్నీ కూడా పోవాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగుతోనే. కారణం, దేవుని యొక్క వాక్యము అది దీపంతో పోల్చారు. నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం అంటే వెలుగే కదా, పట్టుకుంటే అది కాలిపోతుంది మనకి. అలాగే దేవుని యొక్క వాక్యంతో మన పెదవులు దహించబడాల, మన పాపాలు దహించబడాల, మనలో ఉన్న ఆ యొక్క అబద్ధపు అవన్నీ కూడా దహించబడాల. ఈ విషయాన్ని మనం గుర్తించాల. ప్రియ సోదరి సోదరులారా, సాదృశ్యంగా యెషయా గారి పెదవులన్నీ కూడా పవిత్రపరచబడ్డాయి. అనగా దేవుడు సత్యం కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలు కానీ కుమారులుగా కుమార్తెలుగా మనం సత్యాన్నే చెప్పాలా, సత్యాన్నే పలకాలా. కారణం, దేవుడు చెప్తున్నారు కదా మనకి సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేములు. కారణం, ఆయన సత్యము. ఆయన బిడ్డలుగా మనం సత్యాన్నే పలకాలి, అబద్ధాలు పలకకూడదు, అబద్ధాలు మనం నమ్మకూడదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనకు కూడా ఇటువంటి పెదవులు, అనగా పవిత్రమైన పెదవులు, పవిత్రమైన జీవితం మనకి కావాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, యెషయా గారు జీవిస్తున్నది ఎవరి మధ్యన? అబద్ధమాడు పెదవులు గలవారి మధ్యన. తప్పకుండా మనం కూడా అటువంటి లోకస్తుల మధ్యన, విశ్వాసులు అయినప్పటికీ అనేకమైన అబద్ధాలు చెప్పేవారి మధ్య నివసిస్తున్నాం. కనుక వారికి మాదిరికరంగా ఉండాల. వారు మనల్ని చూచి వీరు ఎంతో నమ్మకస్తులు, వీరు దేవుని నమ్ముకున్నారు, యేసు ప్రభు యొక్క నమ్మకస్తులు, బిలీవరు, యేసు ప్రభు యొక్క విశ్వాసులు వీరు, కనుక వీరు సత్యమే చెప్తారు అనేది మన చుట్టూ ఉన్నవారు గుర్తించేలాగా మన యొక్క ప్రవక్తన, మన మాటలో ఉండాలన్నమాట. అయితే ఎప్పుడైనా ప్రియ సోదరి సోదరుడా, నీలో ఉన్న ఆ పాపం, నాలో ఈ పాపం ఉన్నది, నాలో ఈ అపవిత్రత ఉన్నదని అనే ఉద్దేశాన్ని, అనే విషయాన్ని ఎప్పుడైనా సరే ఆలోచించావా? దేవుడు పవిత్రమైన వారు, పరిశుద్ధుడు ఆయన. నాలో పాపం ఉన్నది, నేను అర్హుని కాను, అయినప్పటికీ ఆయన పిలుస్తున్నారు నా కుమారుడా, నా కుమార్తె అని అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైనా మంచి పెద్ద లైట్ వేసామనుకోండి, పవర్ఫుల్ లైట్ అంటున్నాం కదా, అలాంటిది ఈ రోజులు ఎల్ఈడి లైట్లైనా వస్తున్నాయి. ఆ ఎల్ఈడి లైట్లు వేసినట్లయితే మన యొక్క ఆ గదిలో ఉన్న నలుమూలలో ఎక్కడ చిన్న మరకున్నా, చిన్న మచ్చ ఉన్నా, చిన్నది ఏదైనా ఆ మురికి ఉన్నప్పటికీ అది వెంటనే చూపించేస్తుంది. కారణం, ఎంతో తేజోవంతమైన లైట్ అనమాట. అలాగే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ
అది ఎంతో తేజస్వంతమైనది, ఎంతో తేజోవంతమైనది. దానిని బట్టి మన యొక్క పాపాలు, మన యొక్క లోపాలు అవన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి అన్నమాట. అయితే అవన్నీ కూడా ప్రభువారు మనం పాపాలు పశ్చాత్తాపడ్డాం కనుక అవన్నీ కూడా క్షమించేశారు ఆయన. కొన్నిసార్లు సాతానుడు ఏమంటాడు, నువ్వు ఆరాధనకు వెళ్తున్నావా, నువ్వు వాక్యం చెప్తున్నావా, నువ్వు సాక్ష్యం చెప్తున్నావా, పలానా సమయంలో ఈ పాపం చేసావు నువ్వు, నిన్న ఈ పాపం చేసావు నువ్వు, ఈ మాటలు అబద్ధం చెప్పావు అన్నట్టుగా మనం చేసిన పాపాలు తరచుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవునికి మనకున్న గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మన పాపాలు ఒప్పుకున్నట్లయితే వాటిని ఆయన క్షమిస్తారు. దానితో పాటు ఎక్కడ వేసేస్తారు వాటిని అంటే, తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరంగా చేసేస్తానన్నారు 103వ కీర్తన 103వ కీర్తన 10-11 వచనాల్లో. అదే రీతిగా మేకా ప్రవక్త మేకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు చూసినట్లయితే మన యొక్క పాపాలని సముద్రపు అడుగును వేసేస్తానంటున్నారు ఆయన. ఏదైనా సముద్రపు అడుగును పడినట్లయితే మరలా దాన్ని తీయగలమా, మళ్ళీ మనకు కనిపిస్తుందా? అది జరగదు. అనగా మన పాపాలు ఒప్పుకున్నట్లయితే పాపాలను ఆయన పూర్తిగా క్షమిస్తారు. వాటిని మనం ఇక తలంచవలసిన పని లేదు. నేను ఎప్పుడూ పాపం చేశానని దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. మనం చేయవలసింది పాపాలు పశ్చాత్తాపడాలి. ఆయన క్షమిస్తారు, పూర్తిగా క్షమిస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇదే విషయాన్ని యెషయా గారు నాలో పాపపు పదవులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే యెషయా గారు గుర్తించింది ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము అనే విషయం ఆయన గుర్తించారు. మనందరికీ తెలుసు ఆ విషయం. పాపము వలన వచ్చే జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. కనుక మన యొక్క పాపపు స్థితిని మనం గుర్తించి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చేయవలసిన ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, పాపాలు పశ్చాత్తాపడాల. కనుకనే మనం పాపాలు పశ్చాత్తాపడకుండా, పాపాలు ఒప్పుకోకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా అది దండగా. 66వ కీర్తన 18వ వచనంలో, నీలో పాపము దాచుకొని నువ్వు ఎంతసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు మొరపెట్టినా దేవుడు వాటిని వినను అని చెప్పేశారు. కనుక దేవుడు మన పాపాలు క్షమించబడాలంటే మనం పాపాలు పశ్చాత్తాపడాలి. మన పాపాలు పశ్చాత్తాపడినట్లయితే అప్పుడు మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన అంగీకరిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క యెషయా ప్రవక్త గారికి ఆ దర్శనంలోనే ఆ దేవదూత ఒక మండుచున్న అగ్గి, దాన్ని కొన్ని చోట్ల నిప్పు అంటున్నాం, కొన్నిసార్లు రెండింటిని కలిపి అనేస్తాం, అగ్గి నిప్పు అంటాం మనం. అయితే ఇంగ్లీష్లో లైవ్ కోల్ అన్నారు. ఆ మండుచున్న ఒక నిప్పు అనమాట. దానిని తీసుకొచ్చారు సాదృశ్యంగా, ఆయన పెదవుల మీద పెట్టారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దాని ద్వారా ఆయన పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలను కూడా క్షమించడానికి యేసుప్రభువు వారు సిద్ధంగా ఉన్నారు, మన పాపాలు ఒప్పుకున్నట్లయితే. ఇది యెషయా గ్రంథంలో జరిగిన పాత నిబంధనలో, ప్రకటన గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ కూడా దేవదూత మండుచున్న ఆ నిప్పును ఆ ధూపపీఠిక మీద నుంచి తీశారు. దీన్ని ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటాం. అంటే ధూపాలు వేసే ఆ యొక్క ధూపవేదిక అనమాట. దాని మీద నుంచి తీసి భూమి మీద పడేశారు సాదృశ్యంగా సుమా. సో దీనివల్ల మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, దేవుని యొక్క వర్తమానం చెప్పే మనమందరం కూడా, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే మనందరం కూడా, దేవుని యొక్క మాటలు నమ్మిన విశ్వాసమైన మనందరం కూడా మన పాపాలు ఒప్పుకోవాలి. అయితే మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు తన యొక్క అనుచరుల్ని, వీరినే అంబాసిడర్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, వారిని దేవుని కొరకు వర్తమానం చెప్పమని, దేవుని యొక్క మాటలు అందరికీ చెప్పమని వారిని పంపిస్తున్నారు. ఎవరిని? ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా. అప్పుడప్పుడు కొంతమంది ప్రవక్తలు ఎన్నుకుంటారు, యెషయాలాగా, ఇర్మీలాగా, దానియేలు గారిలాగా, యెహెజ్కేలు గారిలాగా కొంతమంది ప్రవక్తలు ఎన్నుకుంటారు. అయితే ఈ కడవరకాల చివరి దినాల్లో దేవుని వాక్యం నమ్మిన మనందరం కూడా ఆయన కొరకు ప్రతినిధులుగా, ఆయన అంబాసిడర్గా మనము ఈ యొక్క సువార్త పనిని సాగించాలా. సెరాఫ్ అనే మాటకు, ఇది దూతకు వాడుతున్నాం మనం, సెరాఫ్ అనే మాటకు ఆ యొక్క మండుచున్నవాడు, లేకపోతే మంటతో శుద్ధీకరించేవాడని అర్థం ఉందన్నమాట. ఇంగ్లీష్లో సెరాఫ్ అంటే షైనింగ్ వన్, షైనింగ్ బీయింగ్ అన్నారు. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వారికి
యేసు ప్రభు యొక్క మహిమను, యేసు ప్రభు యొక్క సత్యాన్ని మనం ప్రకాశింప చేయాలి మన జీవితాల ద్వారా. అంటే మనం ప్రతి వారం కూడా ఒక చిన్న సెరాఫ్ లాగా, ఒక చిన్న చెరూబు దేవదూతలాగా దేవుని కొరకు ఆయన మహిమను మనం ఇతరులకు ప్రకటించాలన్నమాట. కనుక మన యొక్క జీవితాలే ఒక వర్తమానం. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా యెషయా గారు ఏమన్నారు? ఎవరు చెప్తారు ఈ వర్తమానాన్ని అన్నారు. నేను వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఆయనకు రాబోయే ఆ పెద్ద పదవి ఆ రాజ్యంలో, కారణం రాజవంశీయుడు కనుక దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా ప్రభు అంటున్నారు, నేను త్వరగా వచ్చేస్తున్నాను, ఈ రాజ్య సువార్త సకల రాష్ట్రాలకి అందబడాలా, ఈ రాజ్య సువార్త సకల రాష్ట్రాలకి అందించబడాలా, అప్పుడే నేను వస్తానన్నారు. మరి ఈ రాజ్య సువార్త ఎవరు అందిస్తారు అంటే ఖచ్చితంగా ఆయన నమ్ముకొని మనం అందరం కూడా ఆ పని చేయాల. వట్టి నా మట్టుకు నేను, శరత్ బాబు గారు చేస్తారు, ఆయన థియాలజీ చదువుకున్నారు, ఆయన ప్రొఫెసరు, ఒక్కరి మీద నెట్టితే సుఖం లేదు. లేదా మన పాస్టర్ గారు చేస్తారు, ఆయన పాస్టర్ గారు కనుక ఆయన వారు ఒక్కరే చేయలేరు. విశ్వాసులైన ప్రతి వారికి ఇవ్వబడ్డది ఈ సవాలు. ఏ సవాలు? ఈ సువార్త సకల రాష్ట్రాలకు సాక్షార్థంగా చాటించవలసిన బాధ్యత మనకుంది. చాలాసార్లు ఎవరైనా సువార్త చెప్పడానికి వెళ్ళమంటే వెంటనే మనం అడిగేది, అప్పుడు మరి వెళ్ళాలంటే ఈ ఖర్చులు ఎవరిస్తారు, నాకు దారి ఖర్చులు ఎవరిస్తారు, ఆ మీటింగ్లు పెట్టడానికి డబ్బులు ఎవరిస్తారు? ఇది మన యొక్క గోల్ అంతా కూడా డబ్బు డబ్బు డబ్బు. ఎక్కడికి పట్టుకుపోతాం ఈ డబ్బుని? ప్రభు నేను త్వరగా వచ్చేస్తున్నాను అంటున్నారు. ఆయన వచ్చినప్పుడు మనందరికీ తెలిసి లోకమంతా ఏమైపోతుంది? లయమైపోతుంది అని చెప్పబడ్డది. 2 పేతురు 3:10 ఈ లోకమంతా కూడా మిక్కిటమైన వ్యాండ్రతో లయమైపోవును. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు చాలా వేడిగా ఉంది, మేము ఇక్కడ ఈ యొక్క తోటలో ఉన్నాం. ఈ యొక్క తోట మన యొక్క విశ్వాసాలకు చెందిందే, మాకే వారి యొక్క తోట ఇది, వారి యొక్క స్వాస్థ్యం ఇది. అయితే ఇక్కడ కాస్త చల్లగానే ఉంది, కానీ బయట మాత్రం చాలా వేడిగా ఉంది ఇవాళ. అప్పుడు ఈ వేసవకాలంలోనే ఈ 40 డిగ్రీలు 44 డిగ్రీలకి ఎంత వేడి ఉన్నట్లయితే ఈ లోకం అంతా కూడా లయమైపోవాలంటే ఇంకా ఎంత వేడి ఉంటుందో ఆలోచించాల. లోకంలోని అన్నీ కూడా కరిగి లయమైపోతాయి. లోకంలో ఉన్న ఇనుము, మనం వాడే మన బిల్డింగ్లకి వాడే ఇనుప వసలు, ఆ యొక్క ఇనుప సామాన్లు, లేకపోయినట్లయితే బస్సులు, రైళ్ళు, మన యొక్క ఇంట్లో ఉన్న ఆ యొక్క రకరకాల వంట పాత్రలు అవన్నీ కూడా కరిగిపోవాలంటే కనీసం 1500 డిగ్రీలు సెల్సియస్ పైగా ఉండాలి. అప్పుడు అన్నీ కరిగిపోతాయి. మొత్తం కూడా లోకం అంతా కరిగి లయమైపోయిన అంటున్నారు 2 పేతురు 3:10 అంత వేడి వస్తుంది ఎప్పుడు? లోకాంతం తర్వాత. అదే చివరికి దాని ద్వారా పాపులందరూ కూడా నశించిపోతారు. అయితే మనల్ని రక్షించటానికి ప్రభు వచ్చారు. ఈ సువార్తను మనం అందరికీ కూడా అందించాలి. కారణం దేవుని యొక్క చిత్తం ఏంటంటే అందరూ కూడా రక్షించబడాలన్నది దేవుని యొక్క కోరిక. దాని కొరకే కాస్త ఆలస్యం చేస్తున్నారు అని 2వ రాకడ. కనుక ఆ పనిని మనం అందరం కూడా చేయాలి. ఒక దినాన్ని అడుగుతారు మనల్ని, ఏం చేసావు నా కొరకు అంటారు. మనం ఏం జవాబు చెప్తాం ఆయనకి? మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండును తిన్నారో అప్పుడు దేవుడు ఆ యొక్క జీవవృక్ష ఫలం, లేకపోతే జీవఫల వృక్షం అంటున్నాం మనం, ఆ జీవఫల వృక్షము దగ్గర, ఆ గేటు దగ్గర అనమాట, ఏదేని యొక్క గేటు దగ్గర 2 దేవదూతలు, చెరూబీం అంటున్నాం వాటిని ఇంగ్లీష్లో, వాటిని కాపలా పెట్టేశారు ప్రభువారు. ఏ వ్యక్తి కూడా, ఏ పాపం చేసిన వారు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును కోసుకొని తినకూడదు అని దేవుడు కాపలా పెట్టేశారు. వారే కాదు, సాతానుకు తన అనుచరులకు కూడా తెలుసు ఈ పండు తింటే మనం కలకాలం జీవిస్తామని. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చి దాన్ని కోసుకుని తినేయాలనే దురాశ వచ్చేస్తుంది. కారణం కలకాలం జీవించాలన్నది అందరి కోరిక కూడా. కనుక అలాంటి సాహసం వారు కూడా చేయకుండా 2 దేవదూతలు కూడా మెరీచున్న కత్తి, ఫ్లేమింగ్ సోడ్ అన్నారు ఇంగ్లీష్లో, కత్తి మెరిసిపోతుంది, అది ఈ చెట్టు చుట్టూరు కూడా తిప్పుతున్నారు ఈ దేవదూతలు 24 గంటలు కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఏదేను తోట దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం, దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. వారు
ఈ ఇద్దరు దేవదూతలు కూడా ఎవ్వరు కూడా చెట్టు దగ్గర రావడానికి వీల్లేదు, ఆ తోటలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. అయితే వారు ఒట్టి కాపలాదారులు మాత్రమే కాదు, వారు ఇస్తున్న భరోసా ఏమిటంటే తప్పకుండా ఒక దినాన యేసు ప్రభు వారు వస్తారు, ఆయన మిమ్మల్ని రక్షిస్తారు, అప్పుడు మరలా ఈ తోటలోనికి మీరు ప్రవేశింపగలరు అని చెప్తున్నారు. ఈ యొక్క తోట ఈ భూలోకం మీద వారు పాపం చేసిన తర్వాత దేవుడు ఆదామును అవ్వను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అప్పటి నుంచి జలప్రళయం వరకు, అంటే నోవాహు కాలం వరకు కూడా ఈ ఏదెను తోట అక్కడే ఉండిపోయింది. ఉదాహరణకు ఆదాము వారి సంతానం ఆ గేటు దగ్గరకు, లోనకి వెళ్ళటానికి వెళ్ళేది గేటు దగ్గరికే వచ్చి ప్రతి విశ్రాంతి దినాన ఆ గేటు దగ్గర కూర్చుని అక్కడున్న దేవదూతలతో కలిసి దేవుని ఆరాధించేవారని మనకి చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, కయ్యోను ఏబేలు కూడా వారు అర్పించడానికి ఆ అర్పణ తీసుకొచ్చింది ఎక్కడికి? అనేక మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే తప్పకుండా వారు అర్పణలు అర్పించడానికి బలిపీఠాలు కట్టింది ఆ ఏదెను తోట గేటు దగ్గర, అక్కడే అర్పించారు అని చెప్పబడుతుంది. అయితే జలప్రళయం కాలంలో దేవుడు ఈ యొక్క తోటను పరలోకానికి తీసుకెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఏదెను తోటను మరలా మనం చూసే అదృష్టం కలుగుతుంది. ఏదెను తోటలో నుంచి దేవుడు పాపుల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. అయితే ప్రకటన గ్రంథం ఆఖరు 2 అధ్యాయాలు చూడండి, 21, 22 అధ్యాయాల్లో మరలా ఎవరైతే పాపం చేసి ప్రభువుని నమ్ముకొని వారు విశ్వాసులుగా జీవించారో వారందరూ కూడా మరలా పరలోకంలో వారు ఉంచబడతారు, పరలోకంలో వారు నివసిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన హిబ్రూ పదం వాడబడ్డది. ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన హిబ్రూ పదం. ఆ హిబ్రూ మాట ఏంటంటే షకాన్ అంటారు. షకాన్ దాని యొక్క అర్థం ఏమిటంటే ఇది పరిశుద్ధమైనది. నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇది పరిశుద్ధమైనది షకాన్ అనే మాట వాడారు. అంటే దేని కొరకు వాడారు? ఈ యొక్క దేవాలయం గురించి. ఆ రోజుల్లో గుడారపు దేవాలయం ఉండేది, దాన్ని ఇంగ్లీష్లో శాంక్చరీ అంటున్నాం, ఎర్త్లీ శాంక్చరీ. దానికి ఈ షకాన్ అనే మాట వాడారు, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆరాధన స్థలం. అదే మాటను ఏదెను తోటలో ఆ పెట్టిన జీవ వృక్ష ఫలానికి కూడా వాడారు, షకాన్ అని. అనగా ఏదెను తోటలో ఉన్న ఆ యొక్క సమస్తం కూడా దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం, దేవుని యొక్క ఆలయానికి సాదృశ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇద్దరు దేవదూతలు అక్కడ మనకు ప్రత్యక్షమయ్యారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నది. మందసం ప్రక్కన ఒక దూత, మరో ప్రక్కన మరొక దేవదూత, అంటే ఇద్దరు దూతలు. అనగా చెరూబ్ అంటున్నారు, ఇంగ్లీష్లో చెరూబీం అంటున్నారు. కనుక వీటిని మనం గుర్తించాలా. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే వారు అనగా ఈ యొక్క ఇద్దరు దూతలు కూడా దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క మందసానికి, దేవునికి దగ్గరగా నిలబడ్డవారు ఈ యొక్క చెరూబిం, అంటే కెరూబులని మనకు తర్జుమా చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉంటున్నారు వీరు. మరొక విషయం ఏంటంటే దేవుడి యొక్క విశ్వంలో ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ ఈ దేవదూతలు ఆయన మోసుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని 18వ కీర్తన 10వ వచనం, కీర్తన 18, 10వ వచనంలో ఈ కెరూబులు అనగా దేవదూతల మీద ఆయన ఎగురుచూ వెళ్ళాను అనగా ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుణ్ణి సింహాసనాన్ని మోసుకుంటూ వారు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 25, 26 వచనాల్లో కూడా ఆ దేవదూతల యొక్క తల మీద ఆకాశ మండలం కనపడ్డది. దాని మీద ఒక నీలి రంగు బ్లూ కలర్ అంటున్నాం కదా, ఒక సింహాసనం వేయబడ్డది. దాని మీద మనుష్య కుమారుడు కూర్చున్నాడు. మనుష్య కుమారుడు లాంటి వారు కూర్చున్నారు, అంటే యేసుప్రభు వారు కూర్చున్నారు. ఆయన మోసుకుని వెళ్తున్నారు వాళ్ళు. కనుక కెరూబులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నారు, దేవునికి పరిచర్య చేస్తున్నారు. ఎప్పుడైతే అవసరం వస్తుందో వారిని దేవుడు మనకు కూడా సహాయం చేయడానికి పంపిస్తారు. అది కూడా మనం మర్చిపోకూడదు. నిర్గమకాండం 25 అధ్యాయం 18, 19. నిర్గమకాండం 25 అధ్యాయం 18, 19 వచనాల్లో వారి యొక్క అనగా ఈ యొక్క ఎర్త్లీ శాంక్చరీ, ఈ లోకపు గుడారంలో ఉన్న ఆ మందసం దగ్గర ఉన్న
ఆ 2 దూతలు బంగారంతో చేశారు. ఒక దూత రెక్క మరొక దూత రెక్క ఈ విధంగా ఆనుకొని ఉన్నాయి. ఈ కెరూబుల గురించి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా వాటిని గురించి చెప్పబడ్డాది. ఇదే వాటి గురించి కొత్త వివరణ కూడా ఇవ్వబడ్డది. ఆ వివరణ ఏంటంటే ఈ యొక్క 4 కెరూబులు 4 రకాల ముఖాలు కనిపిస్తున్నాయి. ఒకటి సింహం ముఖం, రెండవది ఎద్దు ముఖం, మూడవది మానవుల యొక్క ముఖం, నాలుగవది గ్రద్ద లాంటి ముఖం. ఏంటి దేవదూతలకి ఇటువంటి ఆకారాలు ఉంటాయా అనిపిస్తుంది మనకి. ఈ విషయాన్ని మనం యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో చదువుతున్నాం. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం 4వ అధ్యాయంలో కూడా చదువుతున్నాం. 4 రకాల ముఖాలు. అవి దేనికి సాదృశ్యం అన్నది కూడా వెంటనే మనకి సందేహం వస్తుంది. కనుకనే యొక్క భూలోకంలో ఉన్న ఆ కాలంలో ఉన్న ఆలయపు గుడారం, అంటే ఆ గుడారం లాంటి దేవాలయం అన్నమాట. దేవుడు చెప్పారు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు కూడా ఈ యొక్క దేవుని యొక్క మందిరం చుట్టూ కూడా వారు నివాసం చేయాలా. అనగా దేవుని యొక్క మందిరం మధ్యన ఉన్నది. ఆయన మహిమ, షెకైనా మహిమ అంటున్నాం, అది ఎల్లప్పుడూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో 10 ఆజ్ఞల పెట్టిపై ఉన్న ఆ బంగారు పళ్ళెం, అదే ఆ బంగారు మూత, దాని మీద ప్రసరిస్తూ ఉండేది. దాన్ని షెకైనా మహిమ అంటున్నాం. ఆ యొక్క 10 ఆజ్ఞల పెట్టి మీద ఉన్న ఆ యొక్క బంగారపు మూత, బంగారపు ఆ పళ్ళాన్ని, దాన్ని మర్సీ సీట్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే కరుణా పీఠము. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే దేవుని యొక్క మందిరం మధ్యన ఉండాలా. వారి యొక్క గుడారాలు, కానీ వారు ప్రయాణంలో ఉన్నారు కనుక, ఇశ్రాయేల్ దేశంలో నుంచి వారు ప్రయాణంలో ఉన్నారు కనుక వారు ఈజిప్ట్ నుంచి కానానికి వెళ్తున్నారు కనుక ఆ వెళ్ళే మార్గంలో వారు ప్రభు చెప్పారు, మీరు 4 ప్రక్కల కూడా ఉండాలి. 4 ప్రక్కల కూడా అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఉండాలి. ఒక్కొక్క ప్రక్కన ముగ్గురేసి, అంటే 3 గోత్రాల వారు ఉండాలి. ఒక్కో ప్రక్కన 3 గోత్రాల వారు ఉండాలి. 3 ట్రైబ్స్ అనమాట. ఈ విషయాలు మనం సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చదువుతున్న వివరాలన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే యూదా గోత్రం తూర్పు భాగాన్ని ఉండేవారు. వారికి మరొక 2 గోత్రాలు, అంటే యూదా గోత్రం చాలా ప్రాముఖ్యమైన గోత్రం. దానితో పాటు చిన్న గోత్రాలు మరొక 2. అదే రీతిగా వారు దక్షిణం ప్రాంతంలో రూబేను గోత్రం చాలా పెద్దది, మరొక చిన్న 2 గోత్రాలు వారు ఆ యొక్క దక్షిణ ప్రాంతంలో ఉండేవారు అన్నమాట. ఈ విషయాలు మనం సంఖ్యాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. అదే రీతిగా పడమటి ప్రాంతంలో ఈఫ్రామైట్స్ అంటున్నాం మనం. వీరి గురించి సంఖ్యాకాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చెప్పబడుతుంది. అలాగే ఉత్తరాన నార్త్ అంటున్నాం కదా, దీని గురించి సంఖ్యాకాండం 2వ అధ్యాయం 25వ వచనంలో దాను గోత్రం, ఈ చెప్పబడిన యూదా గోత్రం, తర్వాత రూబేను గోత్రం, ఎఫ్రాయిం గోత్రం, దాను గోత్రం, ఈ 4 కూడా చాలా ఎక్కువ మంది ప్రజలున్న గోత్రాలు అన్నమాట. వారితో పాటు తక్కువ ప్రజలున్న 2 గోత్రాలు కలిపి 4 3 12 గోత్రాలు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తూర్పు ప్రక్కన యూదా గోత్రం ఉన్నది. ఉదాహరణకు నార్త్ అనగా ఉత్తర ప్రాంతంలో దాను గోత్రం ఉన్నది. కనుక ప్రియ సోదరులారా, మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ఈ యొక్క గోత్రాలన్నీ కూడా దేనికి ఎక్కడ పెట్టారు? దేవుని యొక్క మందిరానికి వారు ప్రొటెక్షన్గా, అనగా దేవుని మందిరానికి ఒక భద్రత వీరు కలుగ చేయాల. ఆ మందిరానికి కావాల్సిన సమస్తం కూడా వీరు సమకూర్చాలి. మందిరానికి కావాల్సినవంటే ఆ మందిరంలో రకరకాల బలి అర్పణలకు వాడవలసినవన్నీ కూడా ఈ యొక్క 12 గోత్రాల వారికి ఇవ్వాల. అయితే ఈ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. దేవుని యొక్క మందిరాన్ని కాపాడేవారుగా ఉన్నావా? దేవుని మందిరానికి సహకారిగా ఉన్నావా నీవు? లేకపోతే దేవుని మందిరాన్ని మింగేసేవాడిగా ఉన్నావా? దేవుని మందిరపు చుట్టూ ఉన్న ఆ యొక్క భూమిని, దేవుని మందిరానికి చెందిన కానుకల్ని, దశంభాగాల్ని, వాటిని నువ్వు సహా చేసేస్తున్నావా?
దేవుడు చెప్పింది మీరు మందిరానికి సహకారిగా ఉండాలి, మందిరానికి ప్రొటెక్షన్గా ఉండాలి, మందిరానికి రక్షణగా ఉండాలి శత్రువుల నుంచి అన్నారు ప్రభువారు. చాలా విచారం ఏంటంటే ఈ రోజుల్లో అనేక మందిరాలని ఆ సభ్యులే మింగివేస్తున్నారు. ఆ సభ్యులే రకరకాల కేసులు పెట్టి వారు స్వాధీనం చేసుకుని వారు అనుభవిస్తున్నారు. ఆ మందిరానికి సంబంధించిన డబ్బును, ఆ మందిరానికి సంబంధించిన ఆ చర్చికి సంబంధించిన ఆ భూమిని వారు వాడుకుంటున్నారు. అది మనకు ఆశీర్వాదం కాదు, అది శాపమే రాబోయే రోజుల్లో. ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. అయితే ఈ నలుగురు గురించి ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, ఈ యొక్క ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇవన్నీ కూడా ఉన్నవారు, వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క జెండా ఉందంట. ఫ్లాగ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. ఉదాహరణకు ఆ తూర్పు భాగాన్ని ఉన్న యోధా గోత్రం, తక్కిన 2 గోత్రాలు వరకు జెండా పెట్టుకున్నారు. ఆ జెండా సింహం బొమ్మ. ఆ జెండా సింహం బొమ్మ అంటే సింహం ముఖం అన్నమాట. చూసారు, అక్కడ ఉన్న 4 జీవులకు కూడా సింహము, ఎద్దు, మనిషి, తర్వాత పక్షిరాజు యొక్క ముఖాలు ఉన్నాయి. ఈ యొక్క యూదా గోత్రానికి సాదృశ్యంగా ఆ యొక్క సింహం బొమ్మ ఉన్నది. ఎప్పుడైతే సింహం బొమ్మ ఉన్న జెండా చూస్తున్నారో, ఓ ఇదంతా కూడా యూదా గోత్రము, వారితో ఉన్న 2 గోత్రాలని తెలిసిపోతుంది. అలాగే రూబేను గోత్రం వారు వారు పెట్టుకున్న జెండా ఏంటంటే మనిషి ముఖం, మనిషి తలనే వారు జెండాగా పెట్టుకున్నారు అనమాట. ఎప్పుడైతే మనిషి ముఖం లేదా మనిషి తల అంటే ప్రాముఖ్యంగా ఆ ముఖం కనిపిస్తుందో, ఆ జెండా కనిపిస్తుందో, ఆ ఫ్లాగ్ కనిపిస్తుందో, ఓ వీరంతా కూడా, ఈ గ్రూప్ అంతా కూడా రూబేనీయులు, వారితో ఉన్న 2 చిన్న తెగలు. అలాగే ఉదాహరణకు దాను గోత్రం వారు పెట్టుకున్నది పక్షిరాజు అంటే గ్రద్ద అంటున్నాం కదా, గ్రద్ద ముఖాన్ని వారు జెండాగా పెట్టుకున్నారు అనమాట. గ్రద్ద ముఖాన్ని వారు జెండాగా పెట్టుకున్నారు. అలాగే ఈఫ్రం అనే ఆ యొక్క గోత్రం వారు ఎద్దు ముఖాన్ని పెట్టుకున్నారు. కనుక ప్రియ సోదరులారా, యోధా గోత్రం వారేమో సింహం బొమ్మను ఒక జెండాగా, ఫ్లాగ్గా పెట్టుకున్నారు. అలాగే ఈఫ్రాయిం గోత్రం వారు ఎద్దును పెట్టుకున్నారు వారి యొక్క జెండాగా, వారి యొక్క గుర్తింపులాగా. అలాగే దాను గోత్రం వారు ఒక పక్షిరాజును పెట్టుకున్నారు. అదే రీతిగా రూబేనీయులు వారేమో మనిషి ముఖాన్ని పెట్టుకున్నారు. ఈ విషయాలు గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో అనగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోను, పాత నిబంధనలో ఉన్న యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న ఆ వివరాలు, ఆ 4 కెరూబులు రకరకాల వారికి ముఖాలుగా కనిపిస్తున్నాయి. నిజానికి వారికి ఎద్దు ముఖం, సింహం ముఖం కాదు. అవి యేసు ప్రభు యొక్క సేవను ప్రచురిస్తున్నాయి అన్నమాట. యేసు ప్రభుని ఏమన్నారు? యూదా గోత్రపు సింహము. అదే రీతిగా యేసు ప్రభు మన కొరకు బలి అయిపోయారు. ఒక ఎద్దు ఏ రీతిగా అది పరిచర్య కొరకు, తర్వాత బలి అర్పణ కొరకు కూడా, ఫర్ సర్వీస్ అండ్ సాక్రిఫైస్ అన్నారు ఎద్దుని. అంటే సర్వీస్ అంటే మానవులకు రకరకాల ఉపయోగకరం, బండి కట్టుకోవటానికి, దుక్కు దిన్నుకోవటానికి, సామాన్లు మోసుకెళ్ళటానికి ఎంతో ఉపయోగం. అలాగే మానవుల కొరకు, పాప పరిహారం కొరకు వారు ఆ యొక్క సంఘం అంతటికి లేకపోతే ఆ గ్రామం అంతటికి కూడా పాప పరిహారం జరగాలంటే ఎద్దును ఇచ్చేవారు బలి అర్పణ. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చారు, పురుషుని రూపంలో వచ్చారు. కనుక ఈ యొక్క సింహం ముఖము, ఎద్దు ముఖము, మనిషి ముఖము, అదే రీతిగా గ్రద్ద అనగా పక్షిరాజు యొక్క ముఖం. అనగా పక్షిరాజు ఏంటి? చాలా దూరంలో ఉన్న వస్తువులు కూడా పైనుంచి ఎగురుతూ చిన్న చిన్న పురుగులను కూడా చూడగలదు ఈ భూమి మీద. అలాగే యేసు ప్రభు మనం ఎక్కడున్నప్పటికీ నీ విశ్వంలో ఆయన కనుదృష్టికి కనపడకుండా ఉండము. మనం చేస్తున్న ప్రతి చిన్న విషయం కూడా ఆయనకి కనిపిస్తుంది. ఈ విషయాలు మనం గుర్తించాలా. చివరిగా చూసినట్లయితే ఆ యొక్క లూసిఫరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సాతాను అయిపోయి ఆకాశం నుంచి భూమి మీదకి పడగొట్టబడ్డాడు. అయితే లూసిఫర్ అనే మాటకి ప్రకాశించేవాడని అర్థం, షైనింగ్ వన్. తాను
దేవుని కొరకు ప్రకాశించకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనము క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం. మీరు ఎవరంటే క్రైస్తవులు అంటాం. మనం క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు. మనం క్రీస్తుని పోలి జీవిస్తున్నామా? లేకపోయినట్లయితే క్రీస్తుకు విరుద్ధంగా, క్రీస్తుకు దుఃఖం తెచ్చే పనులు చేస్తున్నామా? క్రీస్తుకు అవమానం తెచ్చే పనులు చేస్తున్నామా? ఈ విషయాలు మనల్ని మనం ప్రశ్నించుకొని మనం జీవితాలు ఎలాగున్నావని మనం పరిశీలించుకోవాలి. యెషయా గ్రంథం 14:12 లూసిఫర్ యొక్క పతనం గురించి చెప్పబడ్డది. యెహెజ్కేలు గ్రంథం 28 ఆ లూసిఫర్ పరలోకంలో ఉన్న దేవదూత ఏ రీతిగా పడిపోయాడనే విషయాన్ని 14 చెప్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే లూసిఫరు పాపం చేశాడో తనని ఆ పరలోకం నుంచి, ప్రాముఖ్యంగా ఎక్కడి నుంచి, దేవుని యొక్క మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో సేవలు అందించే వాడిని. ఎక్కడున్నది దేవుని యొక్క మందిరం? సియోను పర్వతం మీద, పరలోకంలో ఉన్న సియోను పర్వతం మీద. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 14 చదువుతున్నాం. సియోను పర్వతం పరలోకంలో ఉన్నది. అక్కడ సేవలు అందించేవాడు లూసిఫరు, ఒక దూతగా, ఒక కెరూబుగా. కానీ అక్కడి నుంచి పడవేయబడ్డాడు, అక్కడి నుంచి త్రోయివేయబడ్డాడు. అయితే ఒక దినాన్న యేసుప్రభు నమ్ముకున్నాం మనం. యేసుప్రభు యొక్క వాక్యపు వెలుగులు, ఆయన ఆజ్ఞల వెలుగులు జీవించే మనం, ఆయన యొక్క కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడ్డ మనము ఒక దినాన్న రెండవ రాకడ తర్వాత ఎక్కడుంటాం? ఆ సియోను పర్వతం మీద ఆ గొర్రె పిల్లతో ఉండబోతున్నాం. మనం చదివినట్టయితే ప్రకటన గ్రంథం 14:5 ఆ సియోను కొండ మీద గొర్రె పిల్ల చుట్టూ కూడా 144,000 మంది కనిపించారు. 144,000 మంది ఆయన ప్రభువుని స్తుతిస్తున్నారు. అటువంటి యోగ్యత అనగా పరలోకంలో 144,000 మంది మాత్రమే కాదు సుమా, వీరు ప్రత్యేకించబడిన జనాంగం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రత్యేకించబడిన జనాంగంలో నీవు కూడా ఒకరిగా ఉండాలని ఆశిస్తున్నావా? ఎవరు ప్రత్యేకించబడిన జనాంగం? ఎవరైతే ఇక్కడ వరకాల చివరి దినాల్లో విశ్వాసంతో వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, సబ్బాతుని కాపాడుతూ, 10 ఆజ్ఞలు అన్నింటిని కూడా కాపాడుతూ, సబ్బాతుని కూడా కాపాడుతూ, సబ్బాతు అంటే విశ్రాంతి దినాన్ని కాపాడుచు ఎవరైతే నమ్మకమైన జీవితం జీవిస్తున్నారో వారికి ఈ సియోను పర్వతం మీద ఉండే యోగ్యత కలకాలం కలుగుతుంది. వారు దేవునితోనే ఉంటారు. కారణం దేవుని యొక్క సింహాసనం సియోను పర్వతం మీద ఉంటుంది. నీకు కూడా ప్రియ సోదరి సోదరులారా, అటువంటి యోగ్యత దేవుడి స్థానానికి సిద్ధంగా ఉన్నారు. ఏ స్థలం అయితే లూసిఫరు పాపం చేసి పోగొట్టుకున్నాడో ఆ స్థలాన్ని మనమందరం కూడా విశ్వాసులుగా విమోచించిన జనాంగంగా 144,000 మందిగా మనం భర్తీ చేయబోతున్నాం. మనం ఆ యొక్క లోటును పూరించబోతున్నాం అన్నమాట. అయితే పరలోకంలో 144,000 మంది మాత్రమే కాదు. ప్రకటన గ్రంథం 7:9 అంతటి నేను చూడగా ప్రతి దేశం, ప్రతి దేశం నుండి, ప్రతి భాష నుండి, ప్రతి గోత్రం నుండి ఎవ్వరు కూడా లెక్కించలేనంత మంది ప్రజలను నేను రక్షించబడిన వారిని పరలోకంలో చూశానంటున్నారు యోహాన్ గారు. ఎవరు లెక్కించలేరు. 144,000 మంది వారు ప్రత్యేకించిన పరిశుద్ధులు. వారు కడవర కాలంలో జీవించేవారు. వారు పూర్వకాలంలో జీవించిన దానియేలు గారు, యెషయా ప్రవక్తలు, లేదా పూర్వకాలంలో క్రొత్త నిబంధనలో జీవించిన ఆ యోహాన్ గారు, పేతురు గారు వారు కాదు సుమా. కడవరి కాల చివరి దినాల్లో ప్రభు రెండో రాకడ సమయంలో రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల శ్రమలు, అన్ని రకాల సవాళ్ళను తట్టుకొని ప్రభు కొరకు జీవించి ప్రభు యొక్క వాక్యపు వెలుగులో, ప్రతియాజ్ఞల వెలుగులో జీవించిన వారు కనుకనే వారికి అత్యధికమైన గౌరవాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ఆయన సింహాసనం దగ్గర 144,000 మందిని పెట్టుకోబోతున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఎంత గొప్ప ఆధిక్యత వచ్చింది చూడండి. ఇదంతా కూడా దేవుని యొక్క సింహాసనం నుంచి మనం ప్రార్థించినప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఒక ధూపం వల్ల ఎక్కడికి వెళ్తుంది? దేవుని సింహాసనం దగ్గరికి, అంటే పరలోకంలో ఉన్న ఆ యొక్క సియోను పర్వతం మీద ఉన్న దేవుని యొక్క మందిరానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతుంది. ఒక సాదృశ్యంగా ఒక ధూపంలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంగ్లీష్లో ఇన్సెన్స్ అంటున్నారు. చూచారా దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వెంటనే ఏదో కొన్ని రోజులు, వారాలు పట్టట్లేదు. అదే రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ సింహాసనం, ఆ సింహాసనం నుంచే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆ సింహాసనం నుంచే మనకి ఆపదలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఆయన కృపను అందిస్తారు. ఆ యొక్క శ్రమలో ఉన్నప్పుడు, మరణాపాయంలో ఉన్నప్పుడు వెంటనే దేవదూతలను పంపించేసి
మనకి రక్షణ విడుదల కలుగు చేస్తారు. కనుక దేవుని యొక్క సింహాసనం చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి చేరుతున్నాయి, ఆయన వింటున్నారు. ప్రతి ప్రార్థనకు కూడా ఆయన సమయంలో ఆయన సింహాసనం నుంచి మనకు జవాబిస్తారు. కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబు ఇచ్చేస్తున్నారు. ఆ యొక్క మరణకరమైన పరిస్థితిలో, మరణకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు స్వస్థత ఇస్తున్నారు. కనుక మనకు కలిగే సమస్తమైన మేలు, మనకు కలిగే రక్షణ, మనకు కలిగే విమోచన, మనకు కలిగే నిత్యజీవం అంతా కూడా దేవుని యొక్క సింహాసనం నుంచి వస్తుంది. కనుక మన ప్రవచనాలన్నిటికీ కూడా ఉన్న ఆ పునాదులు ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ఆ విషయాల్ని క్రొత్త నిబంధనలో, ప్రాముఖ్యం ప్రకటన గ్రంథంలో కూడా మరలా మన కొరకు ప్రస్తావించారు. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. నా కొరకు, ఈ యొక్క నాతో ఉన్న బృందం కొరకు ప్రార్థించండి. నాతో ఇప్పుడు స్పైసర్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు, వారు ఎంతో సహకారం చేస్తున్నారు. మా కొరకు ప్రార్థించండి. మేము ఇంకా ఈ నరేంద్రపురం గ్రామం అయిపోయిన తర్వాత రుస్తుంబాద్ వెళ్ళాలా. అది మన ప్లేస్ కాలేజ్ వెనకాలే ఉంది. అక్కడికి 3 రోజులు తర్వాత 21వ తారీఖున మళ్ళీ తిరిగి నేను పూనా వెళ్ళి 3 రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా. అక్కడ ఆదివారం పాస్టర్ గారు 100 మంది వస్తున్నారు, వారికి వాక్యం చెప్పాలా. అది అయిపోయిన తర్వాత జూన్ 1, 2, 3 తారీఖుల్లో పెగ్గలపాడులో ఉద్యోగ సభలు. దానితో ఈ యొక్క వేసవకాలంలో మా సెలవులు అయిపోతాయి. అప్పుడు మరలా మేము కాలేజీ ప్రారంభించాలి. నా కొరకు, ప్రయాణాల కొరకు చాలా వేడిగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, నా యొక్క ముఖం అంతా కూడా చెమట పట్టేస్తుంది. ఈ తోటలో ఉన్నప్పుడు కాస్త చల్లగా ఉన్నది, కానీ బయటకంటే ఏ విధమైన గాలి వేయట్లేదు. చాలా దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పాఠాన్ని మీ కొరకు రికార్డ్ చేసి అందిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. ప్రార్థించి, చాలా చెమట పట్టేస్తుంది కాక ప్రతి 5 నిమిషాల లోపులోనే మళ్ళీ కాసేపు రికార్డింగ్ ఆపి మరలా నేను ముఖంకు తుడుచుకొని మళ్ళీ రికార్డింగ్ చేయవలసి వస్తుంది. మీరు గమనిస్తూనే ఉండొచ్చు కొన్ని విషయాలు. ప్రార్థించి యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అనేక ప్రాంతాల్లో మీ మహిమ కొరకు ఘనంగా వాడుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మాకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ ఉద్యోగ సభలన్నింటిలో సహాయం చేయండి. నాతో ఉన్న యొక్క స్పైసర్ విద్యార్థులను ఆశీర్వదించండి. వీటిని ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి నాయన సహకరిస్తున్న ప్రభా. ఆయన ఈ యొక్క యవన బిడ్డలను ఆశీర్వదించండి. దీన్ని ఇతరులతో పంచుకుంటున్న ఈ వీడియోని ఇతరులతో పంచుకున్న వారిని కూడా ఆశీర్వదించండి. మీ కృపా సన్నిధి, మీ ప్రత్యేకమైన కాపుదల మాకు అందరికీ అనుగ్రహించవలసిందని మీరే మాకు సహాయం చేసి, మీ చిత్తం అయితే 8వ పాఠంలో మరలా మేము మిమ్మల్ని 8వ పాఠంలో ప్రభా కలుసుకొని మేము స్తుతించి పర్యాంతరం మీ కాపుదల, మీ భద్రత, మీ నడుపుదల, మీ యొక్క ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మేము ఈ దినాన్న రికార్డింగ్ చేసిన ఈ యొక్క తోట అరటి తోట, కొబ్బరి తోట అని నాకు చెప్పారు. ఇది ఎవరిదంటే మన విశ్వాసులదే. మాకే డేవిడ్ అయ్య గారు, వారు ప్రభునందు నిద్రించారు. వారు మాకే డేవిడ్ అయ్య గారి యొక్క కుమార్తెలు అనేక మంది మీకు పరిచయమే. ఇప్పుడు వారిలో ఇంకా వారి కొంతమంది కుమార్తెలు జీవించి ఉన్నారు. అయితే వారిలో మీకు ఎక్కువ మంది పరిచితం ఎలెన్ వైట్ అక్కయ్య గారు. వారు ఇక్కడే నివసిస్తున్నారు, ఈ గ్రామంలో, ఈ యొక్క తోటకు దగ్గరలోనే. కాసేపట్లో వారిని వెళ్ళి దర్శించబోతున్నాను. తర్వాత వారి యొక్క చెల్లాయి వైడూర్యం గారు, వారు కూడా మన యొక్క సంస్థలో పరిచర్య చేసి రిటైర్ అయిపోయారు. వారి ఇంకొక చిన్న చెల్లాయి గారు మేడం రాజేశ్వరి గారు, ఇటీవలే వారి చిన్న కుమార్తె ప్రభునందు నిద్రించారు. వారి కొరకు ప్రభు ఆధారపు ఇచ్చేలాగా ప్రార్థిద్దాం. దాని తర్వాత మీలో ఎక్కువ మందికి పరిచితమైన వారు జాన్ మోజెస్ అయ్య గారు, జాన్ మోజెస్ అయ్య గారు. వారు ఇదివరకు స్పైసర్లో ఫైనాన్స్ ఆఫీసర్గా చేశారు, CFO, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. ఇప్పుడు వారు లక్నోలో సేవలు అందిస్తున్నారు మన సంస్థకి. వారి యొక్క చిన్న తమ్ముడు గారు శాస్త్రి గారు, జాన్ శాస్త్రి గారు, వారు మనకి యొక్క రూర్కీలో మన యొక్క సంస్థలో సేవలు అందిస్తున్నారు. ఇంకొక వారి యొక్క సహోదరులు, వారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రసాద్ గారు, వారు లాయర్ గారు ఇక్కడ. కనుక వారి కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబానికి చెందిన ఈ యొక్క తోట ఇది. దానిలో ఈ యొక్క వాక్యాలు రికార్డింగ్ చేయడానికి ఈ యొక్క అవకాశం వారు ఇచ్చారు. వారికి వందనాలు చెల్లిస్తాం, ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు అందరికీ వందనాలు. మరి 8వ పాఠంలో అప్పటికి మేము రుస్తుంబాద్లో మన ప్లేస్ కాలేజీలో దగ్గర ఉంటాం. అక్కడి నుంచి మరి రికార్డింగ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. మాకెంతో మీరు
ప్రార్థించి సహకరిస్తున్నారు. అనేక మంది అనేక రీతిలుగా సహకారం అందిస్తున్నారు ఈ యొక్క ఉజ్జీవాల సభలు జరగటానికి. కనుక నేను అనుకున్నది 6 స్థలాలకో 7 స్థలాలకు వెళ్ళాలన్నట్టు ఊహించాం మొదట్లో 2 నెలల క్రిందట. ఇప్పటికి 10 ప్లేసులు అయిపోయాయి. ఇంకా 3 ప్లేసులు ఉన్నాయి వెళ్ళవలసినవి. ప్రభు ఆశీర్వదిస్తున్నారు. ఈ వేసవకాలం ఇంత మండు వేసవిలో కూడా దేవుడు ఆయన కృప చూపించి మంచి ఆరోగ్యం ఇస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఈ గ్రామం కొరకు ఇక్కడ జరుగుతున్న ఉజ్జీవ సభల కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.